హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫైనల్లీ మనం గృహప్రవేశం అయితే చేసేసామండి. దిగ్విజయంగా జరిగిపోయింది. చాలా బాగా జరిగిపోయింది. మనం వెళ్ళే ముందుగానే ఆ గోవును అయితే తిప్పాలంటారు కదా, పైన కింద కూడా అంతటా కూడా తిప్పించేసాము. కిందనే ఇంకా స్టే చేసిందండి. ఇక ఆయన అయితే కట్టేసి వెళ్ళిపోయాడు. ఇక తర్వాత మనం 12:29కి అయితే వచ్చేసాము. ఆ టయాన్ని అయితే ముహూర్తం మాకు బాగుందని చెప్పారు. ఇక అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వచ్చినాక పూజలన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాము. పొంగల్ పొంగినాక సత్యనారాయణ నోము కూడా నోచుకున్నామండి. అప్పుడే అక్కడ ఆ టయాన్ని ఎవరు వస్తారని అనుకున్నాం, కానీ నైట్ నుంచి కుడుములు వేసేప్పటి నుంచి కూడా పూజ అయిపోయేంత వరకు కూడా ముత్తైదువులందరూ కూడా మన దగ్గరే ఉన్నారండి. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, ఎవరు వస్తారని. కానీ చాలా బాగా జరిగింది. బంధువులంతా చెప్పుకున్న వాళ్ళంతా కూడా వచ్చారండి. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఇలా జరుగుతుందని కూడా. భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. 3 డేస్ కూడా నిద్ర చేయమన్నారండి. అఖండ ఒత్తిని కూడా 3 డేస్ ఉంచమని చెప్పారు. కొండ ఎక్కకుండా చూసుకోమన్నారు. వీడియో వస్తే సబ్స్క్రైబ్